ఏపీ మంత్రి నారాయణ కుమారుణ్ణి బలి తీసుకున్న కారు వాహనం పేరు మెర్సిడెస్ AMG 63 SUV మోడల్ కారు. దీని ధర 2 కోట్ల పైచిలుకే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో ఒకటి. ప్రస్తుతం మన దేశంలో యూరో 4 ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కారును ఏకంగా యూరో 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రమాద సమయంలో తెరుచుకునేలా 6 బెలూన్లను ఇందులో అమర్చారు. ఏదైనా వాహనం ఈ కారును క్రాస్ అవుతున్న సమయంలో ఈ కారు అద్దంపై ఎర్రటి చుక్క కనిపించి హెచ్చరిస్తుంది. అంతేకాదు ఎదురుగా వచ్చినా అడ్డుగా ఉన్నా దాన్ని ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఇందుకోసం డిస్టెన్స్ పైలట్ పరికరం ఈ కారులో ఏర్పాటు చేశారు. అంత మంచి కారు కొనిపెట్టినా అతి వేగం నిషిత్ ప్రాణాలు తీసింది. కోట్లాది రూపాయల ఆస్తులున్నా వాటికి నారాయణకు వారసుడు లేకుండా పోయేలా చేసింది. మరి అలాంటి వాహనాన్ని నారాయణ ఏం చేశారో తెలుసా? సాధారణంగా ఎవరైనా అయితే కొడుకును చంపేసిన కారు అని చెప్పి దాన్ని నామరూపాలు లేకుండా చేయడమో లేక తుక్కు కింద అమ్మేయడమో చేస్తారు. నారాయణ మాత్రం ఆ కారును రిపేర్ చేయించి తన కొడుకు గుర్తుగా ఉంచుకోవాలని అనుకుంటున్నారట. రిపేర్ చేయిస్తున్నారట. తన కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన ఆ కారు తనకు నిత్యం నిషిత్ను గుర్తు చేస్తుందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు తన కొడుకు వాడిన వస్తువు కావడంతో దాంట్లో కొడుకును చూసుకోవాలని అనుకుంటున్నారట మంత్రి నారాయణ.